వంశధార నదీ తీర ప్రాంతీయుల దశాబ్దాలుగా నర్సన్నపేట శ్రీకాకుళం నియోజకవర్గ వర్గాలను కలుపుతూ వంశధార నదిపై వంతెన నిర్మాణం నిరీక్షణగానే మిగిలిపోయిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. పోలాకి మండలంలోని మబగాం వనిత మండలం వద్ద వంతెన నిర్మాణాన్ని శనివారం నర్సన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది గ్రామాలకు ఎంతో ఉపయోగకరమైన గార వనిత మండలం వంతెన పనులు 5 ఏళ్లుగా నిలిచిపోయాయని తెలిపారు. ఈ వంతెనను వైసీపీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. పనుల విషయాన్ని పూర్తిగా మరిచిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ ప్రాంతాల వారు జాతీయ రహదారిపైకి వెళ్లకుండా ఈ వంతెన మీదుగా ఇటు శ్రీకాకుళం, శ్రీకూర్మం, కళింగపట్నం, సాలిహుండంతో పాటు అటువైపు నర్సన్నపేట, శ్రీముఖలింగం, టెక్కలి, రాయవలస మొదలైన ప్రాంతాలకు వెళ్లేందుకు దగ్గరగా ఉంటుందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తుందని తెలిపారు. ఈయనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ గారు రండి. అందరికీ నమస్కారం. ఈరోజు గారా వనిత మండలం బ్రిడ్జ్ ఏదైతే ఉందో గౌరవ ఎమ్మెల్యే గారు, సీనియర్ శాసనసభ్యులు నర్సన్నపేట శ్రీ బొగ్గు రమణమూర్తి గారు, అలాగే నేను ఇక్కడ జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాం. ఆర్ఎన్బి మినిస్టర్స్, ఆర్ఎన్బి ఎస్సీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే ఎంఆర్ఓ గారి సమక్షంలో ఈరోజు ఇన్స్పెక్షన్ జరిగింది. ఇప్పుడే దీని తాలూకా విశిష్టత ఏంటి, దీని పూర్వపరాలు సీనియర్ శాసనసభ్యులు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే నేను ఒకటే చెప్తాను, ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందంటే, ఆ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు టైంలో 14-19లో మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఇదే దౌర్భాగ్య పరిస్థితి. కనీసం అప్రోచ్ ఇక్కడ స్థలానికి అప్పట్లోనే అన్ని కేటాయించి నిధులు కూడా సమకూర్చిన తర్వాత కూడా ఆ డిపార్ట్మెంట్లో అకౌంట్స్లో డబ్బులు కూడా పంపించకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే గత 5 సంవత్సరాలుగా కనీసం బాధ్యత లేకుండా చేస్తే, మొన్న ఈఎన్సీ గారి దగ్గరికి గౌరవ ఎమ్మెల్యే గారు వెళ్ళి అక్కడ మాట్లాడిన వెంటనే నాకు అక్కడ నుండి ఫోన్ చేశారు. ఇటువైపు ప్లేస్ లేదంటే ఇక్కడ అంతా రెడీగా ఉంది, ఇక్కడ కూడా ఓన్లీ పోలీస్ స్టేషన్ ఒక్కటే అబ్స్ట్రక్షన్ ఉంది, దానికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేస్తే వర్క్ అయితే ఆపేయడానికి ఎక్కడా ప్రాబ్లం లేదు. గతంలో ఆ కాంట్రాక్టర్కి 5 సంవత్సరాల్లో ₹1 కూడా ఇవ్వని పరిస్థితి, ఆ బకాయిలు పెట్టారు. అవి కూడా త్వరలోనే బడ్జెట్లో దాన్ని కూడా ఆమోదం చేసి పెట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ఏదైతే దీనికి ఇది ఒక్కటే కాదు, ఈవెన్ సింగపురం దగ్గర కస్తూర్బా స్కూల్ ఎదురుగా నర్సింగ్ కాలేజ్ ఉంది, అది ఎక్కడేసింది అక్కడే ఉంది. మిర్తిపట్టి ఎక్కడేసింది అక్కడే ఉంది. ఎస్టీపీ ప్లాంట్ మున్సిపాలిటీలు ఎక్కడేసింది అక్కడే ఉంది. ఇక్కడ సాలివండం ఎత్తిపోతల పథకం అంబలవలస పెట్టాం, అది మేము కొట్టిన రాయి అలాగే ఉంది. ఇక్కడ వమరవల్లి, తోనంగి, కలింగపట్నం ఎత్తిపోతల పథకం 85% పనులు అయిపోయి అది ఎక్కడేసింది అక్కడ ఉంది. ఎక్కడ చూసినా 2017లో టూరిజం డెవలప్మెంట్ కింద సాలిహొండం వనిత మండలం మధ్య బ్రిడ్జి నిర్మిస్తే ఇక్కడ శ్రీకూర్మము, అలాగే బీచ్, కలింగపట్నం, అలాగే సాలిహొండం, జగతిమెట్ట, నీర్గాసి ఏదైతే దుర్గమ్మ కొండ ఉందో ఆ కొండ కలుపుతూ శ్రీముఖలింగానికి టూరిజం కింద డెవలప్ చేయడానికి, అలాగే శ్రీరామ క్షేత్రాన్ని ఆశోకంలో నిర్మించడానికి అదొక ప్లాన్, మాస్టర్ ప్లాన్ వేసి అలా టూరిజం కింద గౌరవ ముఖ్యమంత్రి గారికి, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 74 కోట్ల రూపాయలు ఈ ఏదైతే మనకు సాలిహొండం ఒంటిమండ బ్రిడ్జి ఉందో దాన్ని మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు కలిపి వితిన్ 1 ఇయర్లో 64% వర్క్ జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ కలిపి 6 రోజుల్లోనే జరిగింది. మరి గవర్నమెంట్ మారిన తర్వాత ఎక్కడేసిన గొంగలు అక్కడ ఆగిపోయి ఈ ప్రాంత అభివృద్ధికి ఆటంకంగా తయారైంది. కాబట్టి ఇది కోస్టల్ కారిడార్ అవతల నగుపడ నుంచి తీసుకుంటే ఇది ఒక పెద్ద కోడలుగా మన గార ఏర్పడే పరిస్థితి ఉండేది. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి కానీ, టూరిజం డెవలప్మెంట్కి కానీ, అలాగే మన కలింగపట్నం కానీ ఇది ఒక హబ్ లాగా ఏర్పడే ఆలోచనతో ఆవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మరి ల్యాండ్ స్వచ్ఛందంగా కలిపి రైతుల ద్వారా ఇప్పించిన కార్యక్రమం కలిపి చేశాం. ఆవేళ ఉండి నాయకులు కాళ్ళు అడ్డం పెట్టారు. కేవలం ఒక 12-13 సెంట్లు
మరి ఆ ల్యాండ్ కలిపి ఎక్వైరీ అయిన తర్వాత కలిపి పొజిషన్ ఇవ్వకుండా తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళకి ఇది పూర్తి చేయాలని చిత్తశుద్ధి లేదు. ఒక పక్క ఆర్ఎంపీ మినిస్టర్గా కృష్ణదాస్ పనిచేస్తున్నారు, రెవెన్యూ మినిస్టర్ చేస్తున్నారు, అది ప్రసాదరావు గారు చేస్తున్నారు. ఇది ఆ స్టేజ్లో పెద్ద విషయం కాదు, కానీ ఈ బ్రిడ్జి చేసిన వల్ల తెలుగుదేశంకి ఒక పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడుకి ఒక పేరు వస్తుంది. కారణం ఏంటంటే ఈ కోస్టల్ బెల్ట్ అంతా దీనివల్ల చాలా డెవలప్ అవుతుంది అనే విషయం తెలిసి కలిపి మరి ఒక కుచిత స్వభావంతో ఇది ఆఫ్ చేస్తున్నారు. ఇవాళ శంకర్ గారు శాసనసభ్యులు అయ్యారు, అలాగే మేము కలిపి ఈ బ్రిడ్జి పూర్తి చేయడానికి మా వంతు కృషి చేస్తాం. ఇవాళ